నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవులపల్లి బాలచంద్ర శర్మ గారున్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉండే కామన్ డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. గురువుగారు, రామాయణంలో అందరికీ దేవుడు రాముడు, లక్ష్మణుడు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. రావణాసుడిని మనము ఒక రాక్షసుడిలానే చూస్తాము. బట్ చాలామంది చెప్తూ ఉంటారు ఓన్లీ రామాయణం వరకే ఈయన విలను, మిగతా పార్ట్స్ చూసుకుంటే ఈయన క్యారెక్టర్ చాలా మంచిది రావణాసురుడిది అంటారు. అసలు దీని గురించి మీరేం చెప్తారు? రామాయణం ప్రారంభం కంటే మునుపే హ్మ్. రావణాసురుడు బ్రాహ్మడు. ఓకే. చాలామంది ఏమంటారంటే, మీ బ్రాహ్మలు మీకు అనుకూలంగా రాసుకున్నారు వేదాలు, పురాణాలు అని చెప్తూ ఉంటారు. హ్మ్. అట్లయితే బ్రాహ్మణుడిని విలన్గా ఎందుకు పెడతారు? ఎందుకు క్రియేట్ చేస్తారు? హ్మ్. రావణాసురుడు బేసికలీ హీఈస్ ఎ వెరీ గుడ్ బ్రాహ్మణ్. ఓకే. మామూలు కాదు. హ్మ్. పరమ అనుష్ఠానపరుడు. హ్మ్. ఆయన మహా తపస్వి. హ్మ్. చాలా గొప్ప వ్యక్తి. ఎటువంటి సందేహం లేదు. రావణ అసురుడు, అసుర జాతికి సంబంధించి రావణుడు అంటే ఎవరండి? బ్రహ్మదేవుడు ముని మనవడు. హుహు. రావణ బ్రహ్మ అంటారు అందుకే. అవును. పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు. హ్మ్. కాబట్టి రావణాసురుడు, అతని చావు, అతనికి తపస్సు చేసి కోరుకున్నది రామాయణం. హ్మ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. హ్మ్. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి, నా వల్ల కాదు ఇంకా బ్రతకడం, హ్మ్. నాకు మరణం కావాలి అని అంటే, అప్పుడు బ్రహ్మ చెప్తాడు, హుహు. ఫలానా సమయంలో రామావతారం ఉంది, హ్మ్. ఆ అవతార సమాప్తి వరకు నీ యొక్క మరణం అక్కడ జరుగుతుంది, ఆ ఘట్టం అలా జరుగుతుంది అని చెప్తారు. హుహు. సీతమ్మ వారిని రావణాసురుడు చాలా మంది సినిమాలో చూపించి, ఇలా ప్రకలించి భూమి ఏదో లేచి తీసుకొని తీసుకెళ్ళిపోయా వెళ్ళింది, ఇలా ఉండదు. సినిమాటిక్‌గా. హ్మ్. అలా ఏం కాదు. హ్మ్. అమ్మవారి జుట్టు పట్టుకొని హ్మ్. బలవంతంగా గుంజి అలా హ్మ్. పట్టుకొని వెళ్తే హ్మ్. దేవతలందరూ కూడా అరెరెరెరే ఏంటిది అని ఆశ్చర్యపోతూ బాధపడుతుంటే, బ్రహ్మదేవుడు ఒక్కడే చప్పట్లు కొట్టుకున్నాడంట. ఆహాహాహా, నీ చావుకు ముహూర్తం ఇక్కడ మొదలైందిరా, నీకు అడిగావు కదా ఎప్పుడు పోతా నేనని, ఇగో ఇక్కడ మొదలైంది నీకు అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. హుహు. రావణాసురుడు చాలా గొప్పవాడు. హ్మ్. ఎంత అనుష్ఠానపరుడు అంటే, హ్మ్. సరే కొన్ని అంటే ఆయన నిజంగా అది కాబట్టి మనం అలా చెప్పాలి అంతే తప్ప, ఒకసారి రావణాసురుడిని అందరూ కూడా బంధించేశారంట. హ్మ్. వాడు శివార్చన చేయకుండా ఆపేద్దాం మనం అని చెప్పేసి హ్మ్. ఆపేసి, ఒక స్త్రీ లోలుడు బాగా, హ్మ్. ఆ స్త్రీ లోలుడుగా ఉన్నటువంటి వాడు సూర్యోదయం అయ్యేసరికి శివార్చన చేయాలనంటే, ఆ స్త్రీ స్థనాన్ని శివలింగంగా మార్చి పూజ చేసినటువంటి వ్యక్తి. అంత మహా భక్తుడు. హ్మ్. అంటే అతనికి ఏది అభేదం కాదు. హ్మ్. అంతా భగవంతుడిని చూసేటువంటి వ్యక్తి. హ్మ్. అయితే రాముడు లంకలో ఉన్నప్పుడు మరి ఆయన యొక్క శత్రువుకు ముహూర్తం పెట్టాలి కదా మరణించడానికి. హ్మ్. లేఖ పంపించాడు. హ్మ్. నా నక్షత్రం ఇది. హ్మ్. నా యొక్క శత్రువును నేను సంహరించడానికని నేను ఈ యొక్క ముహూర్తం పెట్టాలంటే నేను రాజుని. హ్మ్. శ్రేష్టమైనటువంటి అత్యంత శ్రేష్టమైన బ్రాహ్మడి దగ్గరికి పంపించాలి కాబట్టి మీ దగ్గరికి పంపిస్తున్నా. కాబట్టి నా శత్రువుని చంపడానికి ముహూర్తం పెట్టండి అని రావణాసుడి దగ్గరికి పంపించాడు. హ్మ్. రావణాసుడు తన చావుకు తానే ఎగ్జాక్ట్‌గా, నీది పునర్వసు నక్షత్రం. హ్మ్. నీవు పుట్టింది నవమి. నవమి నీకు జన్మతారవుతుంది. నువ్వు జన్మతారలో ప్రారంభించు. హ్మ్. దశమి నాడు నీకు బావుంటుంది అని చెప్పేసి దశమి నాడే అతనికి ముహూర్తం పెట్టి పంపించాడు. హ్మ్. ఈ దశమి అనేటువంటిది విజయదశమి. హుహుహు. రాముడు పుట్టింది నవమి. హ్మ్. కాబట్టి క్లియర్‌గా ఏంటంటే, ఆయన యొక్క మరణ శాసనం ఆయనే స్వయంగా రాసుకున్నాడు. హ్మ్. ముహూర్తం పెట్టి పంపకుండా ఉండొచ్చు కదా! హ్మ్. ఇంత ఇంత రావణాసురుడు ఉదరంలో తన ప్రాణం అంటే అపెండిక్స్ అంటారు కదా! ఆ అపెండిక్స్ దగ్గర ఈ యొక్క ప్రాణం అనేది ఉంది. హ్మ్. రాముడు ఎంత ధర్మాత్ముడంటే, రాజు ఎప్పుడు తలనే కొట్టాలి. హ్మ్. అతని ప్రాణం ఎక్కడుంటే నాకేంటి, విభీషణుడు వచ్చి చెప్పాడు. వద్దయ్యా నువ్వు ఎన్ని కొట్టినా వేస్టే. హ్మ్. అతని ఉదరానికి కొట్టు అంటే కూడా ధర్మం కాదని చెప్పేసి తలకే కొడితే, హ్మ్. వాయునందనుడు ఆ యొక్క బాణాన్ని ఉదరం వైపుకు టర్న్ చేశాడు. వాయువు యొక్క పుత్రుడు కాబట్టి హ్మ్. అలా ఆ యొక్క మరణం జరిగింది. రావణాసురుడి కోరిక ఏంటంటే, నేను పోతే శివుడి వల్లనే పోవాలి. హ్మ్. ఈ యొక్క శివుడి యొక్క రుద్రాంశ సంభూతుడే ఆంజనేయ స్వామి. హ్మ్. అలా ఆంజనేయ స్వామి వల్లే ఆ మరణం కూడా జరిగింది. హ్మ్. కాబట్టి అంతా ఎలా ఉంటదనంటే, రామాయణం నిజంగా మనం చదివితే అణువణువు కూడా ధర్మమే. హ్మ్. ఆ ధర్మంలో భాగమే రావణాసురుడు కూడా. హ్మ్. అంతటి రావణాసురుడి భార్య మండోదరి వచ్చి రావణాసుడితో మాట్లాడుతది. హ్మ్. రావణ సంవాదం, మండోదరి రావణ సంవాదం అని ఉంటుంది. ఇంత పని చేశావురా నువ్వు.
నేను ఎంత తపస్సు చేసి ఎన్ని పూజలు చేస్తే ఇంద్రుణ్ణి సైతం జయించేటువంటి కుమారుణ్ణి ప్రసాదించారు నాకు. హ్మ్. నువ్వు పోతే నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు నీకు తలకొరి పెట్టడానికి. నేను పోతే నాకు కొడుకు లేడురా. ఇంతటి దారుణం చేసావు నువ్వు. హ్మ్. అంటే నువ్వు ఏం కోల్పోయావో తెలుసా? రాముడు తమ్ముడిని నమ్మి రాజ్యాన్ని, తన యొక్క భార్యని గెలుచుకున్నాడు. హ్మ్. నువ్వు అదే ధర్మాన్ని పక్కకు పెట్టి నీ రాజ్యాన్ని కోల్పోయావు. నీ భార్యను ఎటూ కాకుండా చేసావు. నీ హ్మ్. కుమారుని కోల్పోయావు. సర్వం కోల్పోయావు. హ్మ్. రావణాసుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సముద్రం మొత్తాన్ని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఉంది. హుహు. సీతాదేవిని ఎత్తుకెళ్ళాలనేటువంటి థాట్ కూడా ఉంది. హ్మ్. మంచి పక్కకు పెట్టి చెడు వైపు వెళ్ళాడు. అవును. మండోదర అదే చెప్తుంది. నీలాంటి వాడు, నీ అంత శక్తివంతుడు ఒక్కసారి ఆలోచించి సీతాదేవి గురించి పక్కకు పెట్టి సముద్రం గురించి ఆలోచిస్తే హ్మ్. ప్రపంచం అంతా ఎంత సస్యశ్యామలంగా ఉండేది. హ్మ్. కానీ నువ్వు మంచిని పక్కకు పెట్టి చెడు వైపు వెళ్ళావు. ముందు ముందు వచ్చే కలియుగం కూడా నీలాగే ఆలోచిస్తుందని చెప్పి. హుహు. ఎంత ధర్మాత్ములు, మంచి ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు చెడు వైపుకే అట్రాక్ట్ అవుతారు. హ్మ్. అంతెందుకండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉందనుకోండి, మంచిగా నీట్గా తమ్నెయిల్ పెట్టండి, ఏదైనా వస్తుందో చూద్దాం. లేదు. చెడు హ్మ్. కొంచెం ఉంటే చాలు, స్పైస్ హ్మ్. వెంటనే వస్తుంది. హ్మ్. కాబట్టి రావణాసురుడు బేసికలీ హీస్ వెరీ గుడ్, చాలా మంచివాడు, బ్రాహ్మణుడు, మహాతపస్వి. హ్మ్. శివుడు అంటే ఎంత పిచ్చి అంటే పేగులు తీసి వాయించే అంత శక్తి, అంత హ్మ్. ఇష్టం. హుహు. కాకపోతే శివుడు రాకపోతే అదే కైలాసాన్ని పెకలించాలన్నంత కోపం. హుహు. కాబట్టి శివుడు జస్ట్ తన బొటన వేలుతో ఇలా అంటే హ్మ్. రావణాసురుడి వేళ్ళు మొత్తం నలిగిపోయినాయి. ఓకే. అప్పుడే కదా శివతాండవ స్తోత్రం అని రచించింది. హ్మ్. హ్మ్. కాబట్టి రావణాసురుడు ఎంత గొప్పవాడో చెప్పాలంటే ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లకుండా ఒక్క సంధ్యావందనం పక్కకు పెట్టి, ఒక్క హ్మ్. సంధ్యావందనం సాయంత్రం కూడా పక్కకు పెట్టి హ్మ్. వెళ్ళిపోవచ్చు కదా. అవును. కానీ ఆయన మాత్రం ఏం చేశాడు? గణపతి చిన్న పిల్లవాడి రూపంలో వస్తే ఇచ్చి సంధ్యావందనానికి వెళ్ళొచ్చేసరికి అక్కడ ఆత్మలింగం పెట్టేసి ఈరోజు ఆత్మలింగం ఉన్నటువంటిది గోకర్ణం. అవును. కాబట్టి అంత విశేషం అన్నమాట రావణాసురుడి చేష్టలు, రావణాసురుడు పొరపాటున. అంతెందుకు, ఈరోజు మనం పిండ ప్రదానాలు చేసేటప్పుడు కాకికి పెట్టేటువంటి పిండం ఉంది కదా, హ్మ్. కాకికి ఎందుకు పెడతాం? దానికి కూడా రావణాసురుడికి లింక్ ఉంది, చాలామందికి తెలియదు. ఓకే. ఎందుకు అంటే రావణ ఆ అక్షరాల వల్లనే కర్ణవేరి పగిలిపోతుంది దేవతలకు సైతం. హుహు. ఈయనకు పిలవకుండా అందరు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి ధుమ్ 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 అని వెళ్ళిపోతుంటే హ్మ్. కనిపించిన పక్షిలోకి, జంతువులోకి దూరిపోయి దేవతలు పారిపోయారు. హుహు. దేవతలు ఇన్ ద సెన్స్ ఇంద్ర సభ పారిపోయింది. హ్మ్. అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలే. హ్మ్. కనిపించిన కాకిలోకి దూరి పారిపోయాడు. ఓకే. అందుకని వరం ఇచ్చాడు అనమాట. నాకు సమయానికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు కాబట్టి నేను ఎవరికైతే మరణం విధిస్తానో అతనికి పుణ్యగతులు దక్కాలనంటే నీవొచ్చి తింటేనే వాడికి. హుహు. నువ్వు న్యాచురల్ డెత్ అనేటువంటిది నీకుండదు. కాకి హ్మ్. వరం ఇచ్చాడు. హ్మ్. నువ్వు చచ్చావు అని అంటే అదని యాక్సిడెంటల్ డెత్తే ఉండాలి తప్ప న్యాచురల్ డెత్ ఉండదు. ఓకే. అందుకని కాకి కరెంట్ షాక్ కొట్టో ఇంకేదైనా చేస్తే తప్ప కాకి చాలా రోజులు బతుకుతుంది. హుహు. అందుకే అంటారు చిరకాలం కాకిలా ఉంటావా, కొంతకాలం హంసలా ఉంటావా అంటారు. హ్మ్. కాబట్టి రావణాసుడి వల్ల ఆ కాకికి కూడా ఆ యొక్క చిరంజీవత్వం వచ్చింది, ఆ పిండం తినాల్సి వచ్చింది. ఓకే. సో ఇది చాలా మందికి తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. సో రావణాసుడి గురించి ఇంత ఇంత ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. హ్మ్. బట్ మీకోసం కొన్ని కొన్ని పార్ట్స్ వరకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే.